ఆక్షన్ కూడా మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. రైట్, గణనాథుడికి సంబంధించిన మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు, అంటే గణనాథుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన ఎంత బుద్ధిమంతుడో అలాగే అంతటి అల్లరి పిల్లాడు కూడాను. ఆయన జననం కావచ్చు, తర్వాత శివుడి ఆగ్రహానికి గురి కావడం కావచ్చు, దాని తర్వాత దేవతల నుంచి కొంత వ్యతిరేకతను ఆయన మొదట్లో ఒప్పుకోకపోవడం కావచ్చు, తర్వాత చంద్రుడి అపహాస్యాన్ని కావచ్చు. సో ఆయన చరిత్ర గురించి మనం చూస్తే ఏం నేర్చుకోవాలి, చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలి, పెద్దవాళ్ళకి ఏం నేర్చుకోవాలి, ఆయన చరిత్ర మనకి ఏం చెప్తుంది? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక. ఏ దైవం ముందు మనం ఉంటే ఆ దేవునికి సంబంధించి రక్ష రక్ష జనార్దన, రక్ష రక్ష వినాయక అని ఇలా మనం చెప్పుకుంటాం. ఆ స్వామికి ఎన్నో మనం సమర్పిస్తూ వస్తుంటాం. అందరిలో భగవతత్వం అందరిలో వ్యాపించాలి అనేటటువంటి ఉద్దేశంతో బాల గణపతిగా, తరుణ గణపతిగా, భక్త గణపతిగా, వీర గణపతిగా, శక్తి గణపతిగా, సిద్ధ గణపతిగా, ఉచ్చిష్ట గణపతిగా, విఘ్న గణపతిగా, క్షిప్ర గణపతిగా, హేరంబ గణపతిగా, లక్ష్మీ గణపతిగా, మహాగణపతిగా, ఇట్లాగా అనేక రూపాలతోటి 36 రూపాలతోటి స్వామి కనిపించడం మొదలైంది. కానీ మనం భగవంతుడు విశ్వరూపుడు కాబట్టి కార్గిల్ గణపతిగా, ఒక జవాన్ గణపతిగా, ఈ దేశరక్షకుడైనటువంటి గణపతిగా అనేక విధాలుగా ఆ రూపాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆయనకు సమర్పించేవి నిజానికి మోదకాలు మాత్రమే, ఉండ్రాళ్ళు మాత్రమే. మోదకం అంటే సంస్కృతంలో లడ్డు అనే అర్థం ఉంది, కానీ అవి ఆయనకు అక్కరలేదు, మనకే కావాలి. లడ్డు జిలేబీ హల్వాల ఎక్కరలేదు, బియ్య పుండ్రాళ్ళకే చెయ్యి శ్రాచు, ఒలి పంపు పట్టు దువ్వలు వలే పను లేదు, పసుపు గోచిక్కె సంబరాలు పడును, ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు, పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవు, కలికి తురాయిల కైతగా దాలేదు, గరిక పూజకే తలకాయ నొగ్గు, పంచ కళ్యాణికై బరాబరులు లేవు, ఎలుక తత్తడికే భుజాలెగురవైచు. పంచకళ్యాణి గుర్రం. పంచకళ్యాణికై బరాబరులు లేవు, ఎలుక తత్తడికే భుజాలెగురవైచు, పంచభక్షాలకై అలుక పాన్పు లేదు, పచ్చి వడపప్పే తినువట్టి పిచ్చి తండ్రి. అంత గొప్ప దేవుడు. ఇంత సాధారణ జీవితం గడపాలి అనేటటువంటి ఆలోచనను కూడా మనిషికి అందించడం. ఆడంబరాలు అక్కర్లేదు, తిని చినంబరాలు ఇవన్నీ అక్కడక్కడ పెడుతున్నటువంటి మనకు కనిపిస్తుంటాయి, కానీ నిజానికి అవన్నీ అక్కర్లేదు. కుడుములర్పించు పిల్ల భక్తులకు నెల్లా, కుడుములర్పించు పిల్ల భక్తులకు నెల్లా, ఇడుములను దించు కలుములందించు చేయి, పార్వతీ బాయి ముద్దులబ్బాయి చేయి, తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక. మనం బాగుండాలి. భగవంతుడు కోరేది తన సృష్టి ఇదంతా. కాబట్టి త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి గణపతి, ఆదిదేవుడైనటువంటి గణపతి ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వజీవుల యొక్క క్షేమాన్ని కోరుతాడు. అలా కోరుతాడు కాబట్టే అందరూ తమ వాళ్ళు అనుకుంటారు. ఆయన నవ్వినా, లేకుంటే నవ్వు ఏ కారణంగా వచ్చింది అనేటువంటి చెప్పినా, గుంజీలు ఎందుకు తీయాలి అనేటటువంటి కథ కూడా ఒకటి, విష్ణువు యొక్క చక్రాన్ని మింగినటువంటి కారణంగా ఆ పకపకమని నవ్వినప్పుడు ఆ చక్రం బయటకు వచ్చింది అనేటటువంటి అర్థం వచ్చినా గాని, తలపై ఎందుకు కట్టుకోవాలి అనేటటువంటి దాంతో ఆ అగస్త్యుని కథ, కావేరి నీటి కథ మనం చెప్పుకున్నాం. పల్లెటూళ్ళల్లో ప్రజానీకం మాత్రం, జానపదులందరూ కూడా గణపతి చెవులు మా చేటలు లాంటివి అంటారండి. అంటే జానపద గణపతి కాబట్టి గణపతయ్య గణపతయ్య ఉండ్రాళ్ళు నీకు పోతురా గణపతయ్య, మందకొడిగా ఉండబోకురా. తమకు చెప్పుకునేది ఇది, ఆయన ఎందుకు మందకొడిగా ఉంటాడు? గణపతయ్య జమ్మిపత్రి పూజ చేతురా, ఓ గణపతయ్య ముందే నీకు పూజ చేతురా, గణపతయ్య మనసు నిండా పూజ చేతురా, మమ్ము ఎప్పుడు మరవబోకురా. ఆయన ఎందుకు మరుస్తాడు? వీళ్ళు చెప్పుకోవడం అంతే, వీళ్ళు మరవద్దు. గణపతయ్య ఊరిలోన ఊరేగించదా, ఓ గణపతయ్య ఉయ్యాల ఊపుతానురా, గణపతయ్య ఉండ్రాళ్ళు నీకు పోతురా, ఓ గణపతయ్య మమ్ము ఎప్పుడు మరవబోకురా. ఈ జానపద గీతాలండి ఇవి. ఎన్ని వచ్చాయో ఈ విధంగా వచ్చినటువంటి. చెవులు చేటలు అంటారు వాళ్ళు. ఈ చేటలు ఎందుకన్నారండి, ఎందుకన్నారు అనేటటువంటి ప్రశ్న గాని మనం వేసుకున్నట్టయితే అప్పుడు తెలుస్తుంది. వ్యవసాయదారుడు వరి ధాన్యాన్ని తూర్పారబడతాడు. అలా తూర్పారబట్టినటువంటి సందర్భంగా
గట్టి గింజలన్నీ అక్కడ పడతాయి, తాలి గింజలన్నీ కూడా గాలి కొట్టుకుపోతాయి. దానివల్ల ఆ చెవులను చీటలుగా భావించడం ఉంది. అంతేకాదు కళ్ళు చీమకళ్ళలాగా ఉంటాయి, సూది కూడా గుర్తిస్తుంది ఏనుగు కన్ను. కాబట్టి అలాంటి సూక్ష్మ జ్ఞానం కావాలి అనే అర్థం చెప్పుకుంటారు. బొజ్జ, పెద్ద బొజ్జ, విశ్వానికి రూపం అనేటటువంటి తత్వవేత్తలు చెప్తూ ఉంటే, ఈ జానపదులు ఏం చెప్తారంటే, ధాన్యం గుమ్మికి, గరిసెకు, ఇంటికి ధాన్యం వచ్చిన తర్వాత గుమ్ములలో వచ్చి గంపల్లో తెచ్చి గుమ్ములు నింపేవారు. కాబట్టి ఈ బొజ్జ గణపతి యొక్క బొజ్జ, జానపదుల సంగతి చెప్తున్నాం. అంటే ఎన్ని అర్థాలు ఎవరెవరికి, బాలులకు, జానపదులకు, ఎక్కడ ఉన్నటువంటి వారికి ఎవరి అర్థం వాళ్ళకి అందేటటువంటి విధంగా. కాబట్టి ఇక్కడ అంత పెద్ద బొజ్జ ఏమిటి అంటే గరిసె, అంటే ధాన్యం నిండా పోసి గరిసె నింపేది ఎట్లా ఉంటుందో ఆ విధంగా. తర్వాత తినుబండాలన్నీ కూడా జానపదులుగానండి. పప్పు, బెల్లం, పాయసం, ఉండ్రాళ్ళు, ఇవన్నీ కూడా పల్లెటూరు గ్రామ జీవనంలో జరుపుకునేటటువంటివి అక్కడి నుంచే వచ్చింది. అంటే జీవితం నిరాడంబరంగా ఉండాలి అనేటటువంటి కోరికతో చెప్పిందండి. అంతేకాదు ఎలుక పంటల్ని నాశనం చేసేది, నాశనం చేసే పంటను అణచివేయాలి, పంటను నాశనం చేసే ఎలుకను అణచివేయాలి. అందుకే ఎలుక మీద ఆయన కూర్చున్నాడు. తత్వార్థంలో ఏముంది? ఎలుక ఇంద్రియాలకు ప్రతీక, అది ఎప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇంద్రియాలను అనగొక్కాలని తాత్వికులు చెప్తారు, కానీ జానపదులు చెప్పేది ఎంత బాగుందండి. చాలా సంతోషం అండి. ఈ విధంగా విశిష్టమైనటువంటి అనేక అర్థాలతో కూడుకున్నటువంటి గణపతిని భావించి, జపించి, స్మరించి, కీర్తించి, ఉపాసించి, ఊరేగించి ఇవాళ నిమజ్జనం చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ గురువు గారు. గణనాథుడికి సంబంధించి చాలా విషయాలు తెలియజేసినందుకు మా వీక్షకులకు. రైట్ అండి.